సీసీ రోడ్లు వేస్తానని గత 20 రోజులుగా నమ్మించి బాగున్న రోడ్లను సిద్ధం చేసి నిలిపివేశారని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సగరులు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గృహాలకు వెళ్లేందుకు దారి లేక చాలా బాధపడుతున్నామని అన్నారు. అంతేకాకుండా రోడ్డును బాగు చేస్తామని చెప్పి జిగురు మన్ను తెచ్చి వేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, కాలి నడకన వెళ్లేవారే కాకుండా ద్విచక్ర వాహనాలతో వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తొలగించిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేని ఎడల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, జగ్గంపేట ఎస్ఐ రఘునాథ్ బాబులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఫోటో అన్నీ చేస్తారా కొంచెం మంచి కావాలి కొద్దిగా ఎమ్మెల్యేగా నమ్మండి సార్. అవన్నీ నెమ్మదిగా చేసుకోవాలి. కరెక్ట్ ఇదే పని కలెక్టర్ ఆఫీస్లో చేద్దాం, అలా చేయకూడదు. చాలా కరెక్ట్ కాదు. నడుపుకుంటలేదండి. కాలు ఒకరు చెయ్యి ఒకరు ఇరిగిపోయి ఉన్నారండి. మాకు ఏదో న్యాయం చేస్తారని అతను ఆపున్నదని చూసి మరి అలాగనే చేస్తారండి. అయినా కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. నీలాద్రిపేట ఇగో ఈదిలో మాత్రం ఇప్పటికొచ్చి ఏది శుభ్రం లేదండి. మేము ఇలాగ పిల్లలతోనన్నా నీళ్ళు వేసుకున్న పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది. మాకు నడితే కూడా దారి లేదు, వర్షం కుడితేనే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకో చూడండి, ఇగో ఈయనకి ఎలాగైందని. ఇదే కష్టం మాకు, ప్రతి ఒక్కరికి ఇదే కష్టమేండి. ఒకలో ఇద్దరు అని కాదు, ఎంతమందికి వచ్చినా ఇదే బాధ. ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. మరి ఓట్లకి ఎందుకు వస్తున్నారండి? అలాంటప్పుడు ఓట్లు కూడా రాకూడదు కదా. ఇది రోడ్డు విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాం. వైసీపీ ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు 3 రోడ్లు జంక్షన్ అని చెప్పారండి. ఇది అది పక్కది 2 రోడ్లు వేయించారు, మాది ఆపేసి మీ రోడ్డు గ్యాంట్ అయిపోయింది, మేము చేస్తాం, వేరే దగ్గర పెట్టేసాం, మీకు గ్యాంట్ రాదని అన్నారు. వైసీపీలో అన్నారు. అంటే టీడీపీలో ఆడవాళ్ళంతా ఏకమై ఇప్పుడు టీడీపీ గెలిచింది కదా, వీళ్ళందరూ ఓట్లు వేయమని నేనే చెప్పాను. అమ్మ ఈసారి ఓట్లు వేయండి, మనం ఓటు వేయించుకోవచ్చు అని చెప్తే వీళ్ళందరూ నా మాటని సపోర్ట్ చేసి చేశారండి. చేస్తే మన నాయకులు ఉన్నారు కదా, ఊళ్ళో లోకల్ నాయకులు చౌదరి గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక 4-5 రోజులు మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ దగ్గర తీర్మానం పెట్టించుకున్నారండి. 6 లక్షలు తీర్మానం పెట్టించుకున్నారు. మేము వేస్తామని తీర్మానం వాళ్ళు ఆ నాయకులు పెట్టుకున్న తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారండి. రోడ్డు అంటే వీళ్ళు మట్టితో వాళ్ళతో ఫీల్డింగ్ చేద్దాం, తర్వాత మనం పైన గ్యావెల్ అంతా వేసి రోలింగ్ చేసి తర్వాత రోడ్డు వేద్దాం, మరి ఒకసారి అయితే కాదు కదా, అది అన్నీ కడదామని చెప్పారండి. చెప్తే స్టార్ట్ చేసాం. టీడీపీ నేనండి, పక్కా టీడీపీ నేను. ఇప్పటికి నాకు ఓటుకు వచ్చిన తర్వాత నెహ్రూ గారికి తప్ప ఎవరికి ఓటు వేయలేదు. నేను ప్రజారాజ్యంలో ఉన్న వేరే పార్టీ అయితే దేంట్లోకి వెళ్ళినా నేనున్నాను. నాతో పాటు నా వెనకాల మా సొంత మేనమామ అండి, నక్కా కృష్ణ, నా సొంత మేనమామ, మా అమ్మ తమ్ముడు, ఆయన ఒక్కడి గురించి ఆపేశారు. చూడండి మరి ఈదులో ఇంతమందికి ఉన్న సమస్య అందరూ కూడా ఇల్లు మునిగిపోయి రోడ్ల మీద ఇల్లు మెట్లు కట్టారండి. మెట్లు కూడా కట్ చేసిండ్రా, మనకు రోడ్డు పడుతుంది అని అంటే అందరూ బేకర్లు ఇచ్చుకొని కట్ చేశారు రోడ్డు. మా బాధ కనీసం మీ మనసులో ఒక మూలం పెట్టుకుంటే కనీసం ఈ రోడ్డు గురించి ఆలోచించండి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మహా టీవీ రిపోర్టర్ కొత్త సతీష్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నాం అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈరోజు సీనియర్ రిపోర్టర్ కొత్త సతీష్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించామని, ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పాండ్రంకి రాంబాబు, దేవరపల్లి మూర్తి, రాయి సాయి,
కోడూరి రమేష్, గారపటి మధు, కృష్ణమోహన్, పుర్రె వీరబాబు, పలువురు రిపోర్టర్లు పాల్గొన్నారు. కాకినాడ సూర్యారావుపేటలో నెలకొన్న నూకాలమ్మ అమ్మవారికి 12 లక్షల రూపాయలు విలువ చేసి 123 గ్రాముల చెవిదిద్దులను ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి సత్యనారాయణ బహుకరించారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో ఈ చెవిదిద్దులను సత్యనారాయణ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారు నిజ నిర్ధారణ కలిగిన దేవత అని అన్నారు. అటువంటి అమ్మవారికి ఇటువంటి బహుమతులు అనేకం వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తలాటం నాని, జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య, ఆలయ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. చూడండి కదా ఏదైతే మానేపల్లి సత్యనారాయణ గారు అమ్మ వారు దయ వల్ల అన్నీ బాగుండాలని కోరుకుంటే తను చెవికి దిద్దులు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈరోజు బంగారం 123 గ్రాములతో ఆ దిద్దులు చేయించి ఈరోజు ముక్కు తీర్చుకున్నారు. మా చేతుల మీదుగా ఈరోజు అమ్మవారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం మరి ఆలయ కమిటీ మరి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఈరోజు తలాట నాని గారిని నియమించాం. మన నూకాలమ్మ సంబరాలు చాలా అద్భుతంగా నడిపించారు వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా వారు కూడా అమ్మవారికి చెయ్యి దండవంకిని చేయించారు. 20 కాసులతో దండవంకి చేయించారు. ఇంకా మిగిలిన 3 లక్షల రూపాయలు అంతా చెల్లించి అది కూడా ఉంచారు చెప్పారు నాకు. ఆ దండవంకిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. ఇదే కాదు, ఈ అమ్మవారికి గతంలో కూడా చాలా వస్తువులు రావడం జరిగింది. భక్తులు చాలామంది అమ్మవారిని కోరుకోవడం, అమ్మవారి దయ వల్ల ఆ కోరికలు నెరవేరడం, ఆ మొక్కులు తీర్చుకోవడం అనేది ఈరోజు అమ్మవారి దయ వల్ల అంతా ఆ కుటుంబాలన్నింటికీ మంచి జరగాలని, ఆ కుటుంబాలకే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కాకినాడ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈరోజు మానేపల్లి సత్యనారాయణ గారిని మా నాని గారిని కూడా ఈ కార్యక్రమంలో ఎంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.